హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా అస్సాంలోని కాచర్ జిల్లాలోని నాతన్పూర్ గ్రామంలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2ను ప్రారంభించారు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 ప్రధానంగా దేన్ని లక్ష్యంగా ప్రారంభించారు? సమాధానం: సరిహద్దు అభివృద్ధి మరియు భద్రతను పెంచడం. నెక్స్ట్, గగన్యాన్ మిషన్ యొక్క డ్రోగ్ పారాషూట్ కోసం అర్హత లోడ్ పరీక్షను ఎక్కడ నిర్వహించారు? సమాధానం: చండీగఢ్. నెక్స్ట్, 2026 శీతాకాల పారాలింపిక్స్ కోసం ఏ రెండు దేశాలపై అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధాన్ని ఎత్తివేసింది? సమాధానం: రష్యా మరియు బెలారస్. నెక్స్ట్, 2027లో ఏఐ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? సమాధానం: స్విట్జర్లాండ్. నెక్స్ట్, 2026 ప్రారంభ లిబర్విన్ ఛాంపియన్స్ కప్ను ఎవరు గెలుచుకున్నారు? సమాధానం: పంకజ్ అద్వానీ. నెక్స్ట్, 2026-28 కాలానికి హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం అధ్యక్ష పదవిని ఇటీవల ఏ దేశం చేపట్టింది? సమాధానం: భారతదేశం. నెక్స్ట్, 2026లో వార్షిక ఆదాయంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఏ కంపెనీ అవతరించింది? సమాధానం: అమెజాన్. నెక్స్ట్, ఎన్పిఎస్ కింద భారతదేశంలో మొట్టమొదటి స్వాస్థ్య పథకాన్ని ఇటీవల ఏ కంపెనీ ప్రారంభించింది? సమాధానం: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని వారీ ఎనర్జీస్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? సమాధానం: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల రాజన్ బజాజ్ను ఎండి మరియు సిఈఓగా నియమించిన బ్యాంక్ ఏది? సమాధానం: స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ నిర్మించనున్నారు? సమాధానం: అమరావతి. నెక్స్ట్, 2026లో ఏ రోజును సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకుంటారు? సమాధానం: ఫిబ్రవరి 24. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఏఐ రెడీ లార్జ్ స్కేల్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయడానికి ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం కలిగి ఉన్న భారతీయ కంపెనీ ఏది? సమాధానం: టాటా గ్రూపు. నెక్స్ట్, న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో రోబోటిక్స్ కోసం భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ వరల్డ్ సిమ్యులేషన్ మోడల్ ఆరాసిమ్ను ఏఐ స్టార్టప్ ఇటీవల ప్రారంభించింది? సమాధానం: ఔరా ఎంఎల్. నెక్స్ట్, ఇటీవల మైక్రోసాఫ్ట్ గేమింగ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: ఆశా శర్మ. నెక్స్ట్, టెక్ మహేంద్ర ఇటీవల ఎవరితో కలిసి హిందీ మొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎంను ప్రారంభించింది? సమాధానం: ఎన్విడియా. నెక్స్ట్, రాబ్ జెట్టన్ ఇటీవల ఏ దేశానికి అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు? సమాధానం: నెదర్లాండ్స్. నెక్స్ట్, ఇటీవల ఏ చిత్రం ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రంగా 2026 BAFTA అవార్డును గెలుచుకుంది? సమాధానం: బూంగ్. నెక్స్ట్, ప్రత్యేక దళాల ఉమ్మడి వ్యాయామం వజ్రా ప్రహార్ యొక్క 16వ ఎడిషన్ ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభమైంది? సమాధానం: యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కేథడ్రల్ ఇటీవల సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు 2025 యునెస్కో ఆసియా పసిఫిక్ మెరిట్ అవార్డును గెలుచుకుంది? సమాధానం: మహారాష్ట్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.